ఇప్పుడు ఏదో సీల్డ్ కవర్లో ఏదో దాచిపెట్టిరట, దానికి బండి సంజయ్ ఇంకో గుంపు అడ్డం పడుతుందట. మరి ఇంకో గుంపు రహస్య గుంపు మరి కిషన్ రెడ్డి ఎవరైనా తయారు చేసిండో తెలియదు. కానీ కొడక అంటే బూతులు తిడితే, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అంటే ఈయన చాలా గట్టిగా ఉండని చెప్పి ఆయన అనుకుంటారని చెప్పి మరి ఈటల రాజేందర్ గారు ఈ మధ్య మాటల్లో తూలుతున్న వైనం మనం చూస్తున్నాం. కాబట్టి నేను గతంలో కూడా చెప్పిన, మీరు ఎన్ని చేసి మేబీ కావచ్చు కూడా, అది కూడా ఎందుకు లేదనుకోవచ్చు. ఇప్పుడు కాళేశ్వరంలో తను ముద్దాయిగా మారుతాను. ఇంకోటి ఏంటంటే వీళ్లకు ముందస్తుగా పసిగట్టే వ్యవస్థ ఉంటుంది, కానీ ముందస్తుగా తప్పు చేయొద్దు అనేది ఎందుకు ఉండట్లేదు మరి వీళ్ళకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ముందస్తుగా ఇవన్నీ తెలిసే చేస్తున్నట్టుగా కనపడుతుంది. రెండవది, నేను నిజాయితీ పరుణ్ణని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేసేటోనికి సహకరిస్తే అది తప్పవుతుందని ఎందుకు అనుకోలేదు ఈటల రాజేందర్? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దాంట్లో ఏంటంటే కిషన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మీద చేసిన స్టేట్మెంట్. మీరు రాహుల్ గాంధీనే దేశద్రోహి అనే స్థాయికి దిగజారినరంటే మీరెవరు? అసలు మీకు ఈ దేశానికి సంబంధం ఏంది? స్వాతంత్ర సంగ్రామంలో నెహ్రూ ఏండ్ల కొద్ది జైలుకు పోయిన చరిత్ర, ఇందిరాగాంధీ జైలుకు పోయిన చరిత్ర. ఇలా మహాత్మా గాంధీ ఎన్నిసార్లు జైలుకు పోయిందో తెలియదు. మహాత్మా గాంధీనే మీరు దేశద్రోహి అన్నోళ్ళు, మీరు రాహుల్ గాంధీని అనలేరా? రాజీవ్ గాంధీని అనలేరా? నెహ్రూని అనలేరా? ఇలా దేశద్రోహులనేమో వదిలేస్తున్నారు. బయట చాలామంది ఇప్పుడు రహస్యంగా సమాచారం ఇచ్చిన వాళ్ళ పట్ల మీ విధానం లేదు. ఇంత నష్టం జరిగింది, ఎట్లా మీరు ట్రంప్ మధ్యవర్తిత్వాన్నో లేకపోతే ఇట్లా ఒప్పుకొని సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు ఒకటి. ఎన్ని విమానాలు కూలినాయని ప్రశ్నిస్తే, మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ, బీజేపీ విధానాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ. దేశద్రోహపు చర్యలు పాల్పడేటోళ్ళ పట్ల మీకు క్లారిటీ లేదు. ఇలా సిగ్గుండాలి ఆ కుటుంబాన్ని దేశద్రోహుల కుటుంబం అంటానికి. ఇలా చీమలు పెట్టిన పుట్టలో వచ్చి పాములు చేరినట్టుగా మీకు దేశ స్వాతంత్రానికి, భారతదేశ ఆత్మకు, భారతదేశ యొక్క సార్వభౌమత్వానికి, గణతంత్రానికి సంబంధమైంది. ఇలా జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతూ, మతాల మధ్యన వైరాలు పెడుతూ, కులాల మధ్యన కుంపట్లు పెడుతూ మీ రాజకీయ జీవితాన్ని అక్కడ చలిగాచుకుంటున్నట్టుగా ఉంటున్న మీరు, ప్రత్యేకించి నేనంటున్నా మనోడు కిషన్ రెడ్డి, మీలాంటి బానిస నాయకుల వల్లనే సమస్య. ఈ రాష్ట్రం కొరకో, ఈ ప్రాంతం కొరకో, దక్షిణాది కొరకో ఎక్కడ మీరు మాట్లాడారు. రాహుల్ గాంధీని తిడితే మీకు అక్కడ మార్కులు పడతాయని, ఇంకా అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ నుంచి పోయిన ఆయన, అస్సాం ముఖ్యమంత్రి. ఇక ఆయన మాటలకైతే అసలు ఇక ఒక అదుపు ఉండదు, అడ్డు ఉండదు. మనం మాట్లాడితే మాత్రం అదొక పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఇవాళ ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఇవాళ గాంధీ కుటుంబం. ఇంకోటి వాడికి గాంధీ వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు, వీళ్ళు గాంధీ అని అంటారు. వానికి ఆ చరిత్ర కూడా తెలియదు. చరిత్ర తెలియనోడు చరిత్ర నిర్మించడం అన్నట్టుగా ఇలా గాంధీకి గాండేకి ఈ ఏదైతే ఈ పోలికలు ఉన్నాయో వాటికి ఆ చరిత్ర జరగదు. ఇంకోటి అంటాడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చి అంటారు. వీళ్ళకి పొద్దుగా లేస్తే పాకిస్తానే గుర్తొస్తుంది. కాబట్టి ఇవాళ చైనా వార్ తర్వాత ఒక మానసిక క్షోభతో చనిపోయిన వ్యక్తి ఇవాళ నెహ్రూ గారు. చైనా యుద్ధంలో ఓటమి తర్వాత ఈరోజు ఖలిస్తాన్ మూమెంట్, పశ్చిమ తూర్పు పంజాబ్లు విడిపోవద్దు, అక్కడ విడిపోయి ఒక దేశంగా ఏర్పడితే భారతదేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలుగుద్దని ఆపరేషన్ బ్లూ స్టార్కి సంబంధించిన అంశంలో తన ప్రాణాన్ని, నా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానీ అన్న ఇందిరాగాంధీ కుటుంబం త్యాగం కింద మీరెంత? ఇవాళ ప్రపంచ శాంతి కోసం శ్రీలంకకు శాంతి సేనలను పంపించిన రాజీవ్ గాంధీ యొక్క మరణం ఒక వీరమరణం. మీ పార్టీలో దేశ ద్రోహానికి పాల్పడ్డోళ్ళు తప్పితే దేశం భక్తులు ఎవరైనా ఉండరా? ఇదే మొరార్జీ దేశాయి మీద చాలా పెద్ద ప్రేమ ఉండే నాకు. మొన్న గుజరాత్ పోతే అహ్మదాబాద్లో వారి విలువ తెలిసింది. ఇందిరాగాంధీ మీద ఇదే ప్రాపగండా, టూ ఫేసెస్ ఆఫ్ ఇందిరాగాంధీ అని చెప్పి ప్రాపగండాని క్రియేట్ చేసి
ఆయన అధికారంలోకి వచ్చిండు. 2.5 సంవత్సరాలనే ఆయన అధికారం కోల్పోయింది జనతా పార్టీని పెట్టి. ఇలా మీ నాయకులు ఎవరైనా మోడీ గారికి ఉన్న ఈ దేశం కొరకు కొట్లాడిన చరిత్ర ఏముందో చెప్పండి. ఈ దేశం ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్తో రచింపజేయడం వల్ల ఇవాళ మోదీ గారు లాంటి ఒక ఓబీసీ ఒక మామూలు వ్యక్తి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దేశంగా కాదు, 4th లార్జెస్ట్ ఎకానమీ కాదు, రేపటి భారతదేశం ఆధునిక ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి బాటలేసింది కూడా గాంధీ కుటుంబం. మీలాంటి ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా సంకర పెట్టుకొని ఆర్థిక మాంద్యం ఛాయలు కనపడొద్దు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏ పథకాలు చేయకపోయినా అడగొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పథకం చేయకపోతే మాత్రం ఎవరు అడగొద్దు. ఇలా ప్రపంచ ఆర్థిక మాంద్యంకి ఏ సమస్య ఉందో మీకు ఏమైనా కనీసం తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఆయన జయశంకర్ ఆయన పేరేదో విదేశాంగ శాఖ మంత్రి, ముందే సమాచారం ఇచ్చినాం, మరి ఆయన దేశద్రోహి కాడా? పాకిస్తాన్కి ముందే సమాచారం ఎట్లిస్తారా? ఇలాంటి తలకాయ లేని చేతలు చేయడం, మళ్ళీ రాహుల్ గాంధీ మీద కామెంట్ చేయడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థు అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తే బూతు. మీరు మళ్ళీ పవిత్రం అని చెప్పుకుంటారు, సిగ్గు లజ్జ లేకుండా. కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. చూస్తానికేమో నల్లికుట్టలాగా కనపడతావు, కానీ ఇలాంటి భాషన ఇదా? సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో? ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు, రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు, మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్. మీరు మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా? వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటోనికి. వానికన్నా చూద్దాం, వాని మీద కేసన్న పెడదామంటే వాని మీద ఆయనకి ముఖం కూడా ఉండదు. వెతికితే మళ్ళీ వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు. ఇంత నీచమైన బూతు పార్టీ అలా బీజేపీ పార్టీ, నిజంగా కూడా బూతు జనతా పార్టీ అది నాకు అనిపించింది. ఈ వారం రోజులు అయితే చెవులు రింగుమని నాకు చూసిన ఇంత నేను ఊర్లో పుట్టినా రచ్చబండల మీద పంచాయతీలు చూసినా కానీ ఊరి బూతులు కూడా పనికిరావురా నాయన. ఎక్కడ పుట్టినరా మీరు? సిగ్గు ఉండాలి. కిషన్ రెడ్డి నువ్వేనా నడిపించేది? రేపు అదే పరిస్థితి వస్తే మా సోషల్ మీడియా వారియర్స్ కాదు, మా కాంగ్రెస్ కార్యకర్తలు మరి మీ సంగతి చూసుకుంటారు. ఇలాంటి నీచమైన భాష జాతీయ నాయకుల మీద, మహాత్మా గాంధీకి టోపీ పెట్టి, ముస్లిం టోపీ పెట్టి పాకిస్తాన్ ఆయనని పెడతారు. నెహ్రూకు జాతీయ నాయకుల మీద కాదు, ఈ జాతికి స్వాతంత్రం తెచ్చిన నాయకుల మీద కనీసమైన గౌరవం లేని మీకెక్కడిది జాతీయత? నేను అంటున్నా, ఇలా సీరియస్ కామెంట్ చేస్తున్నా. ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఒక 3 జెండర్స్ ఉన్నాయి. ఒకటి మేల్, ఒకటి ఫీమేల్, ఒకటి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్. మీరు ఏ జెండరో తెలుసుకోరు. మీలాంటి బూతు భాషను వాడే జాతి ఈ భూగోళంలో లేదు. రాహుల్ గాంధీని దేశద్రోహి మీరు అన్నారు అని అంటే, మీకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంట్లో, ఇది మీ సంస్కృతి. ఎవరన్నా ఆయన కేంద్ర మంత్రి, ఇక్కడ కేంద్ర మంత్రి. మీకు కేంద్ర మంత్రికి మామూలు మొహం లేని వాడు ఉంటాడు కదా సోషల్ మీడియాలో, వాళ్ళకు రోజుకు 100 రూపాయలు ఇస్తారట ఈ సోషల్ మీడియాలో బూతులు పెడితే. అచ్చ తెలుగు బూతులు పెట్టేటోళ్ళని పట్టుకున్నారు, ఒక 100 మందిలో 1000 మందిలో పట్టుకున్నట్టుంది. ఇక వాళ్ళు పెట్టే తిట్లు నేను నా పుట్టుకని చదవగలను, నేను 50 ఏళ్ళు దాటొస్తున్నా. కానీ ఇలాంటి నికృష్టమైన పదాలు వాడుకుంటూ మీరు ఇలా మళ్ళీ మాట్లాడతారు పవిత్రులం మేమని చెప్పి. కనీసం గౌరవం లేకున్నా మర్యాదపూర్వకంగా బతకండిరా నాయన. ఏమవుతుందిరా బాబు, మీకు వస్తే నెలకు ఒక 5,000 10,000 రూపాయలు వస్తాయి మీ సిస్టమ్స్ నుంచి పెడితే. దానివల్ల మీ పార్టీకి పోయే పరువు ఏందో మీరేందో తెలుసుకోండి ఫస్ట్. నేను ఎప్పుడో మర్చిపోయినా. చాలామంది మిత్రులు ఈ ట్రోల్స్ మీద చేసినప్పుడు చూస్తే 5-6 సంవత్సరాల నుంచే చూసిన బీజేపీ వాళ్ళను, మోడీని, అమిత్ షాను ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు అవుతారు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారి లెక్క తగ్గేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు చేస్తే ప్రశ్నిస్తాం, మీరు మంచి చేస్తే పొగుడతాం. ఇలా ఎందుకు రాహుల్ గాంధీ గారు మీరు నిర్ణయం తీసుకోండి, ప్రధానమంత్రి గారు మీ వెంట మేము ఉంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇలా మా మల్లికార్జున ఖర్గే గారు మీకు భరోసా ఎందుకు ఇచ్చిండ్రంటే, ఒక ప్రతిపక్షంగా ప్రధానమంత్రికి ఆ స్వేచ్ఛ ఉండాలి, మన దేశపు నాయకుడు అని చెప్పి ఇచ్చినాం. ఆ మాత్రం ప్రజాస్వామ్యయుత వాతావరణం మీకు ఎందుకు కొరవడింది? అరే మా పాకిస్తాన్ మోను మీద ప్రేమ ఉన్నదిరా నాయన మీకు. ఇంకెవడన్నా పాకిస్తాన్ మీకు సపోర్ట్ చేసేటోని మీద, ఇప్పుడు చైనా మీద వీళ్ళు ఏమనరు.
రాలిన మిసైల్స్ పడ్డ స్కడ్స్ అన్నీ కూడా చైనా మ్యానుఫ్యాక్చర్డే. కానీ చైనా మీద ఏముండదు, చైనా 4 కిలోమీటర్ల లోపలికి వచ్చినా ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్ముతున్నారు. నేనంటున్నా, నిజాయితీ ఎప్పటికైనా నిలబడుతుంది. మీరు తప్పుడు ప్రచారాలు చేస్తే రాహుల్ గాంధీ యొక్క ప్రభ మసకబారిపోదు. ఈ దేశం కొరకు సోనియా గాంధీ తన 2 చిన్న పిల్లల్ని తన కండ్ల ముందే, తన అత్త చనిపోతే, తన కండ్ల ముందే తన భర్త చనిపోతే, తనకు కూడా థ్రెట్ ఉంటే తన పిల్లల్ని కోడిగాక తన పిల్లల్ని చంకన దాదుకున్నట్టు దాదుకొని ఇలా మళ్ళీ దేశం కొరకు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఇచ్చిన చరిత్ర ఇలా గాంధీల కుటుంబం. మీరా గాంధీల కుటుంబం గురించి మాట్లాడేది? మీరా ఈ దేశ స్వాతంత్రం కొరకు కొట్టింది? ఏం చేసిండ్రు మీ నాయకులు? పోయి చూడండి. బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకిన వాళ్ళు. ఆ మధ్యన నేను అన్నదానికి బ్రిటిష్ వాడిని ఎదుర్కొన్నాం, బీజేపీ వాడిని ఎంత అన్నందుకు వాళ్ళకు తలకాయని వస్తుంది. వీళ్ళకు అమ్మో వచ్చిండు అని చెప్పేసి, సన్నాసులారా మిమ్మల్ని కూడా ప్రేమించే గుణం ఆ కుటుంబానికి ఉంది, గాంధీల కుటుంబానికి. మేము కూడా మీరు ద్వేషించినా మేము ప్రేమిస్తాం. మీరు మొహాలు లేకున్నా, మీ మొహాలు గడపడకుంటున్నా కూడా మీ మీద ద్వేషం ఏం లేదురా సన్నాసులారా. ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా స్పందించండి మిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. మూమెంట్లో ఆయన చేసిన యాత్రలకు కూడా మేము పోయినాం. ఇలా ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించుకోవడం, పోరాడుకోవడం ఉండాలి. కానీ ఇలాంటి దిగజారే నీచపు సంస్కృతిని ఈరోజు బీజేపీ ఇక్కడ తీసుకొచ్చింది. అది పర్టికులర్గా రాహుల్ గాంధీ లేదంటే గాంధీల కుటుంబం మీద, కాంగ్రెస్ మీద చేస్తున్న విషయాన్ని మానుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తితో కూడా డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్